నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కొల్లూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. లక్ష్మి గారు మెయిల్ చేశారు. ఓకే. గట్టేకా కర్రీ తయారీ విధానం చేసి చూపించమని అడిగారు. ఓకే. ఏం కర్రీ ఇది? గట్టేకా కర్రీ అంటే ఇది రాజస్థానీ డిష్ అండి. ఇది మామూలుగా మనం ఎక్కువగా వెజిటబుల్స్తో చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ శనగపిండితో గట్టిలా తయారు చేసుకుంటాం. సో వాటితో కర్రీ చేస్తాం. సో ఇందులో వెజిటబుల్స్ అలా ఏమీ ఉండవు మనకి? ఉండవు. అంటే మామూలుగా ఆనియన్, చిల్లీస్ ఇవి మామూలుగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ బేస్ మనకు శనగపిండి ఉంటుందండి. ఓకే ఓకే, మరి గట్టేకా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గట్టేకా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం గట్టిలు రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగు ఫ్లేవర్ కూడా వేస్తారా దీంట్లో? అవునండి. కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం. ఓకే, సో వామ్ వేసుకోరా రాజు గారు దీంట్లో? అంటే జీలకర్ర ప్లేస్లో కావాల్స్తే వామ్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. ఎస్. ఓకే. ఇది ఎలా ఉందంటే మనం అదేంటి బజ్జీ పిండి కానీ అట్లా కలుపుకుంటూ ఉంటాం కదా, పూత పిండి, ఆ టైప్లో ఉంది. కొద్దిగా పుదీనా. ఓకే, సో ఇప్పుడు దీంతో ఆ గట్టేలు చేస్తారా? ఎస్. కొద్దిగా పెరుగు. ఓకే, అలాగే కొద్దిగా నూనె అండి. సో ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ఓకే, కొంచెం కావాలంటే అట్లా మొత్తం పెరుగుతో కలిపేసుకోవచ్చు రాజు గారు? కలిపేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొద్దిగా ఆల్మోస్ట్ మనకి ముద్దలా అయిపోయింది కదా. ఇది సరిపోతుందండి. యా. సో ముందుగా ఇవి మనం నీళ్ళతో ఉడికించేసుకోవాలి. ఓ, చాలా రాజుగారు ఇన్ని నీళ్ళు? చాలా. సో ఇవి కాస్త బాయిల్ అయితే మనము అవి ఇందులో వేసి ఉడికించాలా? ఎస్. సో కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని. ఓకే, జస్ట్ అలా చేసేసుకోవటమేనా? ఎస్. సో ఉడికిన తర్వాత మళ్ళీ వీటిని మనం పీసెస్లా కట్ చేసుకుంటాం. ఓకే ఓకే, అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి ఇవి అయితే. ఎస్. అదే అంటే డైరెక్ట్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతాయి కదా. అవునండి. సో కాబట్టి ఉడికిస్తే కొద్దిగా మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి వీటిని ముందు ఉడికించుకోవాలన్నమాట. అవును. ఓహోహో, ఎలాగో శనగపిండి మనకి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. ఎస్. సో ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలా రాజు గారు? ఇంకా అంతేనండి. ఓకే ఓకేనా రాజు గారు? ఓకే అండి. సరిపోతాయి అలాగా? సరిపోతాయి. కొంచెం మనం వేసిన దానికంటే కూడా కొద్దిగా ఉబ్బినట్టు అయ్యాయి కదా ఇవి? కొంచెం లైట్గా. సో వీటిని బయటకు తీసేసుకుని ఓకే చిన్న చిన్న పీసెస్లో మనం కట్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసేయచ్చు? ఆఫ్ చేసేసి. సో వీటిని మనం కొంచెం నేతితో వేయించుకుంటాం, ముక్కలుగా కట్ చేసి. ఓకే. సో ముందు ఇది కొంచెం నెయ్యి వేసేసుకుందాం. కరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే.
సో డైరెక్ట్గా ఇలా కూడా తీసేసుకోవచ్చు మనం, తిన్న చాలా బాగుంటాయి. ఓ ఎలాగో ఉడికింది కదా. ఎస్. అంతా లోపల దాకా బాగా ఉడికిపోయింది. సో వీటిని నేతిలో వేయించేసుకోవాలి. అంటే జస్ట్ ఇది టేస్ట్ కోసమేనా రాజు టేస్ట్ గారు? కోసం. ఓకే. అంటే కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కూరలో. డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా అయితే కొంచెం అవుటర్ లేయర్ అంతా కూడా కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. కొంచెం నేతి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది తీసేసుకున్నాం. ఇందులోకి తీస్తారా? తీసేసుకున్నాం. సో ఆ నేతి ఫ్లేవర్ అనేది కూడా మనకి కర్రీలో బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. ఎస్. అటువైపు అంటే కొంచెం నెయ్యి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా వారి వంటల్లో. యా. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, ఓకే, కొద్దిగా జీలకర్ర. వీటికంటే గ్రేవీ బేస్లో ఉంటుందా రాజు గారు ఇది ఎలాగా? కొంచెం గ్రేవీ బేస్ ఉంటుంది, కర్డ్ బేస్ ఉంటుంది. ఓకే. అంటే మామూలుగా మనకి ఇట్లా మసాలా ఆ టైప్లో ఉండదా? అలా కూడా చేసుకోవచ్చు. షాహీ గట్టే అంటారు. సో అది కొంచెం మసాలా బేస్లో చేసుకోవచ్చు. ఓకే. ఇది ప్లెయిన్గా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే. అంటే కొన్ని కొన్ని రకాల వాటికి మనకి ఆ మసాలా దీన్ని బట్టి కూడా మనము మార్చుకుంటూ ఉంటాం కదా. ఎస్. సో అయితే దీనికి కూడా పేర్లు అలా మారిపోతాయి అనమాట మళ్ళీ. మసాలా దినుసులు. ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఇక్కడ కూడా కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజు గారు? రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలన్నమాట. అవును. ఓకే. పెరుగండి. ఇంక ఇప్పుడు ఇలాంటిది యాడ్ చేసుకున్నప్పుడు మనం అంటే టొమాటో బేస్ కానీ అలా ఏమి తీసుకోకూడదు రాజు గారు? జస్ట్ ఇది ప్లెయిన్గా. ఓకే. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. కడీ టైప్లోనా? కొంచెం అలాగే అలా. సో కొంచెం మరుగుతే మనకు రెడీ అయిపోయినట్టే. సో దీంట్లో గట్టీలు మనం వేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేయండి. వేసేయండి మొత్తం. మనం జనరల్గా ఈ పకోడీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా పెరుగులో వేసి, అలా ఉంది ఇది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే. సో రాజస్థానీ స్పెషల్ రెడీ. ఎస్ అండి. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా గట్టెక్క కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గట్టెక్క కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇంగువ, జీలకర్ర, తరిగిన అల్లం, పుదీనా, పెరుగు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని గట్టెల్లా చుట్టుకొని ఉడికించి ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర,
ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన గట్టెలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గట్టేకా కర్రీ రెడీ.